హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మా మ్యారేజ్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించబోతున్నాను. మే 17 మా మ్యారేజ్ డే అనమాట. మే 20th మా పాప వీహా బర్త్డే. సో మే మంత్ మాకైతే వెరీ వెరీ స్పెషల్ మంత్. ఇదైతే మా 8th వెడ్డింగ్ యానివర్సరీ. 2017 మే 17th అయితే మా మ్యారేజ్ అయింది. అంటే 7 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. నిజంగా 7 ఇయర్స్ ఇప్పటికి అయింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. డేస్ అయితే చాలా ఫాస్ట్‌గా గడిచిపోయాయన్నమాట. జాబ్స్‌తో, టెన్షన్స్‌తో, ఇంకా నెక్స్ట్ పాపతో, ఇప్పుడు సోషల్ మీడియాతో అలా ఇంకా అసలు ఫుల్ బిజీ అయిపోయింది లైఫ్. ఈ 7 ఇయర్స్ ఎలా గడిచిందో అసలు అర్థం కావట్లేదు. ఒక ఎక్స్‌ప్రెస్‌లా ఎళ్ళిపోయింది 7 ఇయర్స్ మాత్రం. ఎనీవేస్ హ్యాపీ 8th వెడ్డింగ్ యానివర్సరీ టు అస్. ఇంకా ఈరోజు ప్లానింగ్ ఏంటంటే పెళ్లి రోజు సందర్భంగా మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా గుడిలో అయితే బాబా గారికి బట్టలు ఇచ్చామన్నమాట. సో ప్రసాదం చేస్తున్నాను. ఎర్లీ మార్నింగే ఇంకా నైవేద్యం పెట్టేయాలి కదా! అంటే 7కి అలా తీసుకురమ్మన్నారు పంతులు గారు. సో 7కి ప్రసాదం చేయాలంటే మనం 4కి అయితే లేవాలి కదా! సో 4కి లేచి ఫ్రెష్ అయ్యి అన్నీ క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ప్రసాదం చేయడానికైతే స్టార్ట్ చేశాను. ఏ ప్రసాదమైనా పర్లేదన్నారు పంతులు గారు. సో సేమియా పాయసం చేస్తున్నాను. నాకు బాగా వచ్చిన అండ్ ఈజీ ప్రసాదం అదే. సో మాక్సిమం ఎవ్రీ ఫెస్టివల్స్ కానీ, మ్యారేజెస్ డే కానీ, బర్త్‌డే‌లకి కానీ ఫస్ట్ సేమియా పాయసం అయితే చేస్తాను. అదైతే బాగా చేయి తిరిగిన వంటకం అనమాట. ఇంకా మిగిలిన పూర్ణాలు అలాంటివంటే ఆయిల్‌తో చేసేవి కదా! నాకు అంతగా రావు. సో ఎందుకంటే అందుకే ఎప్పుడు కూడా సేమియా పాయసమే చేస్తాననమాట. విహాలేస్తే మళ్ళీ నన్ను పని చేసుకొనివ్వదని చెప్పి మా హస్బెండ్‌ని ప్రసాదం అయ్యే వరకు లేవద్దు, నేను లేపుతాను ప్రసాదం అయ్యాక అని చెప్పి పడుకోబెట్టానమాట. విహా దగ్గరే పడుకోండి అన్నాను. యాక్చువల్‌గా విహా కొంచెం సౌండ్ వచ్చినా ఆర్ బెడ్ మీద ఎవరు లేకపోయినా సరే వెంటనే లేచేస్తది. సో అందుకే వాళ్ళ డ్యాడ్‌ని కూడా పక్కన పడుకోబెట్టాను. సో బిఫోర్ డే నైటే పడుకునే ముందు కిచెన్ క్లీనింగు, స్టవ్ క్లీనింగ్ చేసి అన్నీ ముగ్గులు పెట్టుకున్నాను. సో మళ్ళీ మార్నింగే హడావుడి అయిపోతుందని. దట్ టూ ఈరోజు మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. విహా బర్త్‌డే వస్తుంది కదా! సో అందుకోసం అనమాట. సో స్టేషన్‌కి వెళ్ళాలి నేను కూడా. యాక్చువల్‌గా ప్రతిసారి మా హస్బెండే ఎళ్లి తీసుకొచ్చేవాళ్ళు. బట్ ఈసారి నేనెళ్తున్నాను. ఎందుకంటే దానికొక రీజన్ ఉందనమాట. మా మమ్మీ ఎప్పుడూ వస్తూ ఉంటారు. కానీ మా డ్యాడీ మాత్రం నా పెళ్ళయ్యాక ఇదే రావడం ఫస్ట్ టైమ్ అనమాట. అంటే నా పెళ్లి టైంలో వచ్చారు. మళ్ళీ ఇప్పుడొచ్చారనమాట ఇన్ని ఇయర్స్‌కి. సో అందుకే నేను కూడా వెళ్తున్నాను. ఐయామ్ సో ఎక్సైటెడ్ మా డ్యాడీని రిసీవ్ చేసుకోవడం కోసం. యాక్చువల్‌గా విహా బర్త్‌డే మే 20th కదా! సో అందుకే వస్తున్నారు. ఇంకెలానో వస్తున్నారు కదా అని చెప్పి 2 డేస్ బిఫోరే మా మ్యారేజ్ డే కాబట్టి ఇంకా మ్యారేజ్ డే రోజు మార్నింగ్ అయితే దిగారనమాట. ఫస్ట్ టైం మా డ్యాడీ రావడం వల్ల ఐయామ్ సో హ్యాపీ. ఏంటో మా డ్యాడీకి ఎక్కడ నిద్ర పట్టదంటారు. అందుకే ఎక్కడికి రారు. వచ్చినా జస్ట్ మార్నింగ్ వచ్చి నైట్‌కి వెళ్ళిపోయేలా వస్తారనమాట. బట్ ఈసారి మాత్రం 4 డేస్ ఉంటానని అయితే మాటిచ్చారు. సో హ్యాపీ. ఇంత చిన్న చేంజ్, ఒక చిన్న చేంజ్ అయితే మా డ్యాడీలో వచ్చినందుకు. సేమియా పాయసంని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది థిక్‌గా చేస్తారు. కొంతమంది బాగా లూజ్‌గా చేస్తారు. నేను అటు ఇటు కాకుండా కన్సిస్టెన్సీ మీడియంగా, అటు థిక్‌గా కాకుండా, అటు పల్చగా కాకుండా చేసేదాన్ని. బట్ పంతులు గారు ఏమన్నారంటే లైక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా! బాగా లూజ్‌గా అయితే చేతిలో పెట్టినప్పుడు అది స్ప్రెడ్ అయిపోతది కదా! సో కొంచెం థిక్‌గానే చేయమన్నారు. ఇంకా ఆ ఉద్దేశంతో నేను కొంచెం థిక్‌గానే చేశాననమాట. సో ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వెళ్ళి టెంపుల్‌లోకెళ్ళి నైవేద్యం అయితే ఇచ్చేయాలి. ఎర్లీ మార్నింగ్ వర్క్స్ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి కదా! యాక్చువల్‌గా విహా లేస్తే గనక వర్క్స్ చాలా స్లో అయిపోతాయి. ఎందుకంటే ఇంకా దాన్ని ఆడించాలి, ఒక పక్క వంట చేసుకోవాలి. సో ఇంకో పక్క ఇల్లు చూసుకోవాలి. సో అవన్నీ ఉంటాయి కాబట్టి వర్క్ చాలా లేట్ అయిపోద్ది. వంట ఒక్క కర్రీ వండడానికి కూడా చాలా లేట్ అయిపోద్ది. బట్ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ లేచి నైవేద్యం చేసి ఫ్రెష్ అయ్యి ఆ దేవుడు సామాన్లు అవన్నీ చూసి పూజ గది అవన్నీ చేసేసరికి వితిన్ 1 అవర్‌లో మొత్తం పనులన్నీ అయిపోయాయి. సో చాలా ఫాస్ట్‌గా అయిపోయాయి అనిపించిందనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఎంతైనా వర్క్స్ ఫాస్ట్‌గా అవుతాయి. అమ్మ, డ్యాడీయే కాదు మా మేనల్లుడు కూడా వస్తున్నాడనమాట. అంటే మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. లోహి వస్తున్నాడు. సో వాళ్ళకి వచ్చేసరికి మళ్ళీ ఆకలేస్తది కదా అని చెప్పి చట్నీ అయితే రెడీ చేస్తున్నాము. అంటే యాక్చువల్‌గా టెంపుల్‌లో ప్రసాదం ఇచ్చి నైవేద్యం ఇచ్చి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ముందే లేట్ అయిపోద్దని చెప్పి ముందే ప్రసాదం చేశాను. ఇంకా టైం ఉంటే కొంచెం చట్నీ కూడా చేస్తున్నాననమాట. ఇంకా నా ప్రసాదం పనులు అవి అయిపోయాయి కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్‌ని కూడా లేపేశాను. లేపి ఇంకా ఫ్రెష్ అవ్వమన్నాననమాట. ఇంకా యాక్చువల్‌గా 7:30కి ట్రైన్ అనమాట. ట్రైన్ వస్తది దువ్వాడ స్టేషన్‌కి. సో 7:30 లోపు ప్రసాదం ఇచ్చేసి అటునుంచి అటు వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి శారీ కట్టుకొని విహాకి స్నానం చేపించి రెడీ అవ్వాలంటే నైవేద్యం పెట్టే టైం దాటిపోద్దనమాట.
సో అందుకే ముందు ఫస్ట్ నైవేద్యం టైంకి దేవుడికి అందించేసి నమస్కారం చేసుకుని వచ్చేద్దాము అని చెప్పి ముందు టెంపుల్కి వెళ్ళి తర్వాత స్టేషన్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఈరోజు టిఫిన్లోకి అయితే కొబ్బరి టమాటో చట్నీ చేశాను. సో మా డాడీకి చాలా ఇష్టం అనమాట ఈ చట్నీ. అందుకే బాగా ఇక్కడ వైజాగ్ సైడ్ పచ్చిమిర్చి చాలా బాగుంటాయి. అంటే చాలా బాగుంటాయి అంటే మీన్స్ ఏంటంటే చాలా ఘాటుగా ఉంటాయి. మా సైడ్ కృష్ణా జిల్లా సైడ్ చాలా అంత ఘాటు అయితే ఉండవు అనమాట. అందుకే ఇక్కడ పచ్చిమిరపకాయలతో టమాటో చట్నీ అయితే కొబ్బరి టమాటో చట్నీ అయితే చేశాను అనమాట. ఎంత పచ్చిమిర్చి వేసినా ఎంత ఘాటుగా చేసినా కూడా ఇప్పటి వరకు మా డాడీ ఒకసారి కూడా మంటగా ఉంది ఘాటుగా ఉంది అనే మాట రాలేదు. అలా అంటారని చెప్పి ఒకసారి ఓన్లీ పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసి మిక్సీ చేసి ఇచ్చామన్నమాట చట్నీ. అయినా సరే ఇంకా ఘాటు కావాలి ఇంకా ఘాటు కావాలంటారు. అంత కారం తింటారు. ఏమైనా అంటే కడుపులో ఉన్న వైరస్ అవి చచ్చిపోతాయి. సో ఘాట్ అయితే తినాలి అని చెప్పి మమ్మల్ని కూడా తినమని అంటారు. బట్ నేనైతే ఎవరిని చూడలేదు అంత ఘాటు తినేవాళ్ళని. మా డాడీ బాగా తింటారు. ఇంకా వైజాగ్ వస్తే మాత్రం ఆ పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా మా ఇంటికి పంపిస్తాను అనమాట. ఇంకా నైవేద్యం కోసం టెంపుల్కి తీసుకెళ్ళాలి కదా, సో అందుకు బాక్సుల్లో పెడుతున్నాను అనమాట. పెద్ద బాక్స్ అంటే ఒకటి లేదు మా ఇంట్లో, సో అందుకే 2 చిన్న బాక్సుల్లో పెట్టాను అనమాట. చిన్నదంటే మరీ చిన్నది కాదు, మీడియం సైజ్ బాక్స్లో రెండిట్లో పెట్టి తీసుకెళ్ళాను. సాయిబాబాకి ప్రసాదం చేయడం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా సింపుల్ ప్రసాదాలు కూడా బాబాకి నచ్చుతాయి అనమాట. లైక్ ఇప్పుడు అమ్మవార్లు అనుకోండి ఇదే చెయ్యాలి అవే చెయ్యాలి అండ్ ఇవి 2 చేయాలి 3 చేయాలి కాంబోలో ఉంటాయి ప్రసాదాలు. బట్ సాయిబాబాకి అనేసరికి మనకి నచ్చింది ఎంత చిన్నదైనా చేయొచ్చు. ఈవెన్ చపాతీ అయినా చేసి పెట్టచ్చు అనమాట నైవేద్యంగా. ఒకప్పుడు ఏ వంటకంలో అయినా ఏ స్వీట్ రెసిపీలో అయినా ఒక్క జీడిపప్పు ఒక్క బాదం కనిపిస్తే చాలు, ఇఫ్ ఇన్ కేస్ అది ఎవరికైనా వస్తే దేవర్ లక్కీ అన్నట్టు చూసేవాళ్ళు అనమాట. ఫస్ట్ యాక్చువల్గా మీరు యానివర్సరీ కదా బిజీగా ఉంటారు కదా మేము చేస్తాంలే అన్నారు ప్రసాదాలు పంతులు గారు. బట్ మన చేతులతో మనకి చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి అయితే నేను చేశాను అనమాట. విహాన్ యాజ్ ఇట్ ఈస్ బెడ్ మీద నుంచి లేపి తీసుకొచ్చామన్నమాట. చూడండి అంత షాకింగ్గా ఉంది, డ్రౌజీగా కనిపిస్తుంది. చూడు అమ్మమ్మని తీసుకురావడానికి వెళ్దామా? మమ్మీకి డాడీకి హ్యాపీ యానివర్సరీ చెప్పు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పమ్మా. నిన్ను డాడీ పిలవలేదు డాడీ పెళ్ళికి. ఇంకా టెంపుల్కి వచ్చేసి నైవేద్యం అయితే పంతులు గారికి ఇచ్చేసి అర్చన చేయించుకొని స్టేషన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మనం తీసుకెళ్ళిన ప్రసాదం ఇలా ఎంట్రన్స్లో పెడితే ఇంకా వచ్చిన వాళ్ళందరూ ప్రసాదం వాళ్ళే పెట్టుకొని వెళ్తారనమాట. గుడికి వచ్చిన వాళ్ళందరూ ఆ రోజు కూడా ఎవ్రీ థర్స్డే మేము ఈ సాయిబాబా టెంపుల్కే వస్తామన్నమాట. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా మేము అక్కడ కూర్చొని ఏంటి కెమెరా ఇలా ఊగిపోతుంది అనుకుంటున్నారా, సెల్ఫీ తీసుకుందామని చెప్పి అనుకుంటే విహా నేను తీస్తా అని లాక్కుంది. సో అలా తీసింది విహా ఫస్ట్ టైం అనమాట ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ అలా క్లిక్ చేయడం అనమాట. సో మా మ్యారేజ్ డేకి ది బెస్ట్ గిఫ్ట్ అయితే ఇదనమాట. ఇంకా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఎవరు? అమ్మమ్మ. అదిగో బావడుకు. హాయ్ లోహి. కూర్చో. సెకండ్ ఇవ్వు. సెకండ్ ముద్దు పెట్టుకోండి అమ్మా. లోహి రిమోట్ కార్ మాట్లాయి. మాటలు పోయా మరి మాట్లాడు. రిమోట్ కార్ ఇవ్వం. రిమోట్ కార్ ఇవ్వను అత్త. చూడమ్మా. హాయ్ చెప్పు లోహి. ఏం కావాలి నీకు? రిమోట్ కారా? ఏం కావాలి? ఈ కార్ తీసుకెళ్ళిపో. ఈ కార్ తీసుకెళ్తావా? రిమోట్ కార్ విహాకిద్దాం. ఇది తీసుకెళ్ళు. ఇది తీసుకెళ్తావా?
సరే నా ఏం తీసుకెళ్ళిపో తెల్లందల్లు మెత్తం తల్లి ఇది ముందుకొమ్మ దోహియలే దోహి ఫస్ట్ వచ్చాడా నీకు తెలిసాక బావమండి బాగుంటాడోలా బాగుంటాడోలా అమ్మమ్మ ఆయన డాడీ ఏంటి పరిచయాలేంటి తెలుగు పెట్ట నువ్వుతావా ముద్దు పెట్టిన నిద్ర దాన్ని ఇంకా పైకి అనాలంట. ముద్దు పెట్టిన నిద్ర అది నువ్వు హైట్ తెలుసుకోప్పుడు మళ్ళీ ఇద్దరిని వావ్ స్మైల్స్. జిమ్ ఇక్కడే చేసేస్తున్నాడే. నువ్వు కూర్చో వెనకాల లోహి కూర్చో. కూర్చోరా వెనకాల కూర్చో నువ్వు ఏకమ్మ దొక్కుతుంది రోజు బాబు తీసుకుని ఇది ఒక తీసాడు చేయి తీసాడు డాడీ. పడితే పడతారు. ఇంకా ఇంటికి వచ్చేసాక అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా టెంపుల్లో నైవేద్యం కూడా ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఫ్రీగా అయితే ఉండొచ్చు, ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండి 12కి హారతి ఇస్తారు కదా బాబా గారికి. సో ఆ టైంలో వెళ్దామని చెప్పి ఇంకా నైవేద్యం ఇచ్చి అయితే వచ్చేసాము. అలా వేస్తే భయకి ఏ కరెక్ట్గా ఎదవరికి ఇంకా ఫుల్గా ఆడుకున్న తర్వాత 12 అంటే 12 కాదు 11:30కి అందరం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మా విహాన్ చూడండి బుట్ట బొమ్మలా రెడీ చేసామన్నమాట. కిస్ పెట్టండి, కిస్ పెట్టు. హాయ్ చెప్పు. బాగుందా? ఈ సమ్మర్లో బయటకు వెళ్ళాలంటేనే కష్టము. అది కూడా ఇలా శారీ కట్టుకొని పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళడం అనేది ఒక బిగ్ టాస్క్. అది మిట్ట మధ్యాహ్నం 11:30, 12కి ఒకసారి ఎండ్లోకి వెళ్ళి చూడండి మే మంత్లో ఎలా ఉంటుందో. అసలు చుక్కలు కనిపించాయి అనమాట. ఇంకా వీళ్ళిద్దరిని తీసుకుని హారతి టైంకి అటెండ్ అవ్వాలని చెప్పి 11:30కి అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము. I start my day in silence. Where are my slippers? Where's my notebook? My dreams, write them down. Write down your dreams. Write down your dreams. Don't forget to write down your dreams. More silence. More silence.
బావగారికి హారతి ఇస్తున్నంత సేపు హారతి పాట అవుతుంది కదా, ఒక 15 మినిట్స్ అలాగా లిరిక్స్ ఉంటాయి కదా. సో ఆ పాట అవుతున్నంత సేపు విహ ఇలా ఉయ్యాల ఊపుతానే ఉంది బాబా గారిని నిద్రపుచ్చడం కోసం. యాక్చువల్గా ఎవ్రీ థర్స్డే వెళ్తాం కదా, తనకు కొంచెం అలవాటు అయితే ఉంది. బట్ సేజ్ హారతికి వెళ్ళేవాళ్ళము, అంటే నైట్ 9:30 హారతి టైంకి వెళ్ళేవాళ్ళం. బట్ ఆ లిరిక్ రాగానే యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే వెళ్ళిపోయి ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఉయ్యాలైతే ఊపుద్ది అనమాట. ఇగో జేజీకి దండం పెట్టుకొని వెళ్ళండి. ఓకే, దండం పెట్టుకో జేజీకి. చూడండి, అసలు కొత్త ఫ్రాక్ అని కూడా లేదు, అసలు మొత్తం దొల్లేస్తుంది అనమాట. ఎంత లేవమని చెప్పినా సరే లేవట్లేదు. కింద పడుకోవడం అంటే ఎంత ఇష్టమో విహాకి. మీ ఇద్దరు మ్యాచింగ్ చేసారా సోదలేగా. విహకం బుడి బుడి నడకల తప్పటడుగులే మడి మాణిక్యం. ఇంకా నా వైపు రా. పాపం మా లోహి అయితే మాత్రం వైజాగ్ వెళ్ళాలి విహా బర్త్డేకి అన్నప్పటి నుంచి కూడా రిమోట్ కార్ ఇస్తా వైజాగ్ రా అన్నాను. ఇక అప్పటి నుంచి కూడా రిమోట్ కార్ బ్యాటరీలు తెచ్చుకుంటున్నాను అని జపం చేస్తానే ఉన్నాడు. పోనీ ఇంటికి వచ్చాక కూడా వెంటనే మాకు ఇవ్వడానికి కుదిరిందా? మార్నింగ్ ఇంకా అలా బిజీ అండ్ టెంపుల్కి వెళ్ళాము. అండ్ 12 అయ్యిందనమాట ఇంకా తనకి ఇచ్చేసరికి. తన హ్యాపీనెస్కి అయితే అసలు కౌంట్ లేదనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రిమోట్ కార్ చూసి. అదేంటి అంత కంగారు పడుతున్నావు లోహి? మొత్తం పెట్టేస్తా. నీకేమన్నా విహాకి ఇస్తాను. ఇది కింద పెట్టింది ఇది కాదు. మరి అదే ఇంకేమన్నాయి? ఇంకా నువ్వు వాడే కాదు, వాడే కాదులేమ్మా, వాడే కాదు. అవి ఇది ఆరెంజ్ అనుకోండి. అదే ఆరెంజ్ రిమోట్ ఎల్లో కార్. ఏది బాగుంది నీకు? పీకేసేది రష్ని పీకేసేదే. ఇలా అమ్మాయి దానికి రిమోట్ ఉంది. ఇక ఆ 2 నుంచి మిగిలిన పెట్టండి. నువ్వు విహమ్మా కింద కారు అన్నావు కదా. హర్షిని షాంపూలు దాని పక్కన సంచులు కూడా ఈ పైన పెట్టారు. ఇదేనా పెద్దగా కావాలనుకుని వచ్చాను. అది పెద్దది కావాలి మొన్న. నేను చెప్పాను కదా. స్లో 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 నానా ఉండు, ఇరిగిపోద్ది. ఇంకా రిమోట్ కార్ హడావుడంతా అయిపోయాక ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేసాము. ఆవకాయ పచ్చడి కోసం అయితే నేను ఈగర్లీ వెయిట్ చేశాను అనమాట. సో ఆవకాయ తీసుకొచ్చారు అమ్మోళ్ళు. ఇది కూడా
బెలూనా తప్పు. కిస్ పెట్టు బెలూన్కి. అలా కూర్చోవచ్చా? అది అంత కొట్టించుకుంటూ చూడరా. ఓ, ఎగరేసి ఎంతసేపు. అమ్మా నీ పెట్టలేదు నీకు అమ్మకి నేను చూసిలే ఇటప్పుడు అటప్పుడు చూసావా? చెప్పగట్టు 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 నువ్వు పట్టరా? నువ్వు కొట్టే చెప్పగట్టు. ఇగోలో తినకూడదు ఇక అన్నాను. చిన్న మొక్క పెట్టాలమ్మా అమ్మ నా అమ్మ పెట్టాలి ఇంకా. చిన్న మొక్క మా డాడీకి థ్యాంక్ యూ. హర్షినిరా బ్లాక్ తీయండి. కోసేస్తున్నాడు అక్కడ పెట్టమ్మా. మళ్ళీ రా అక్కడ మామయ్య వదిలేదు. కోస్తాడు ఇప్పుడు వచ్చేస్తున్నాడా? దా ఇగో విహమా దా కోసే కోసే. ఇక్కడ కేక్ వద్దు. తీపి దగ్గర కేక్ ఇప్పుడు కాదు, మళ్ళీ మళ్ళీ కాసేపు నేను చెప్తానే డాడీ అలవాటు చేసి ఎన్నెలాగే ఉంటుంది. నేను చెప్తాను. ఎవరన్నా బర్త్డేకి వెళ్ళి నువ్వు ఫస్ట్ మనం పోస్తుంది కదా. పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి మళ్ళీ అటు కూడా షూట్ చేసేయండి ఒకసారి. అటు నేను నిలువుగా షూట్ చేయాలి. సో ఇంకా ఈవినింగ్ ఇలా ప్రైవేట్ థియేటర్లోకి వెళ్ళి జస్ట్ కేక్ కటింగ్ అది చేసామన్నమాట సరదాగా. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్ళాము. సో బాగుంది, ఇదొక గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలన్నా మనం అంటే ఇంట్లో చేసుకోలేము, డెకోర్ చేయలేము, అదంతా ప్లాన్ చేయలేము, సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఈ ప్రైవేట్ థియేటర్ చాలా బాగుంటుంది అనమాట. 1 అవర్కి 1300 కాస్ట్. ఇది ఎక్కడ అంటే గాజువాకలో ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఉంది, దాని బ్యాక్ సైడ్స్ అందులో ఉందన్నమాట. బర్త్డేస్, యానివర్సరీస్, ఇంకా అలాగా సిల్వర్ జూబ్లీస్, మెటర్నిటీ షూట్స్ అలా ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ అది అయిపోగానే మేము ఇక్కడ సిఎంఆర్ సెంటర్లో ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. సో ఊరికే విండో షాపింగ్ చేద్దామని. అండ్ ఇది ఎప్పటి నుంచి అయితే మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం. బాడీ పెయిన్స్ ఎప్పుడు నేను ఇంట్లో వర్క్ ఎక్కువ చేస్తూ డైలీ నైట్ టైం బాడీ పెయిన్స్తో ఉంటాం కదా. సో ఇది చేయించుకుంటే ఎలా ఉంటుందో అని చాలాసార్లు అనుకుంటా, కానీ చేయించుకోలేదు. బట్ ఈసారి నీకు యానివర్సరీ గిఫ్ట్ ఇదే అని చెప్పి మా హస్బెండ్ దీంట్లో అయితే కూర్చోబెట్టారు. 10 మినిట్స్కి 100 రూపీస్ అనమాట. బాగుంది, అదొక డిఫరెంట్గా అసలు భలే ప్రెస్ చేస్తుంది బ్యాక్ అంతా కూడా. చాలా కొత్తగా అనిపించింది. స్టార్టింగ్లో మాత్రం ఏంటో ఊపేస్తున్నట్టు అలా అలా అనిపిస్తుంది, కానీ రిలాక్సింగ్గా చాలా బాగుందనమాట. మనం ఎప్పుడో అకేషనల్గా వెళ్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు అకేషనల్గా చేయించుకుంటే అంత ఇదేం లేదు, బాగుంటుంది అనమాట. సో అప్పుడప్పుడు అలా సరదాగా చేయించుకుంటే మనకి రిలాక్సింగ్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. దీని ప్రైస్ ఎంత ఇంట్లో పెట్టుకోవచ్చు అని అడిగాను. 2 lakhs అంట దీని ప్రైస్. బాబోయ్ ఎందుకులే 2 lakhs, ఎప్పుడైనా ఇలా షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు చేయించుకుంటే సరిపోద్దిలే అనుకున్నాను.
మా డ్యాడీని ఫస్ట్ టైం అనమాట ఇలా సీఎంఆర్ సెంట్రల్‌కి అలా తీసుకురావడము. సో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు. ఎప్పుడు అలా ఇంట్లోనే ఉంటారు. సరే అని చెప్పి తీసుకొచ్చా అనమాట. ఇవన్నీ చూసి నన్ను అలా చూసి, "అమ్మ ఏమన్నా పెయిన్‌గా ఉందా? లేసిపో, లేసిపో నేను చెప్తాను. దిగిపో, దిగిపో" అని చెప్పి నన్ను అంటున్నారు. సో, బావుంది. ఫైనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇది నాకు బా నచ్చింది. విహా అయితే అందులో కూర్చుంటానని చెప్పి చాలా సేపు మారం చేసింది. ఇంక వాళ్ళ డ్యాడీ డైవర్ట్ చేశారు. చూసారా ఎలా మసాజ్ చేస్తుందో? అలా కాళ్ళని, అలా పార్ట్స్ అన్నీ కూడా అలా ప్రెస్ చేసిందనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం హ్యాండ్స్‌తో అలా గుద్దినట్టు ఏంటో అలా గుద్దిన ఫీలింగ్ అనేది వస్తుందనమాట బాడీ అంతా గూడా. ఒక 10 మినిట్స్ పాటు ఫుల్‌గా మనల్ని గుద్దేసింది. బాక్సింగ్ ఆడేసుకుంది మనతో. ఎనీవేస్ ఫైన్ బావుంది. ఇంక నన్ను ఇందులో కూర్చోబెట్టి మా వారు క్యాపుచినో అవన్నీ అక్కడ చిన్న చిన్న స్టార్టర్స్ అవి ట్రై చేశారు. ఇంకా నెక్స్ట్ గేమింగ్ జోన్ ఉంటది గదా! కిడ్స్‌ది. సో, దానికెళ్ళకుండా ఉంటామా, సో, దానికైతే వెళ్ళాము. వెళ్ళి అక్కడ కొంసేపు అలా టైమ్ పాస్ చేసాము. టైమ్ పాస్ కాదు గానీ, ఇంకా కిడ్స్‌కి అదే కదా ఇంపార్టెంట్. సో, గేమింగ్ జోన్‌కి తీసుకెళ్ళి అలా ఒక 2 అవర్స్ అలా స్పెండ్ చేశామనమాట. ఈవినింగ్ 5కే మేము వెళ్ళడం వల్ల చాలా టైం ఉన్నట్టు అనిపించింది. చాలా సేపు పిల్లల్ని రిలాక్సింగ్‌గా ఆడిపించేసామనమాట. మా విహా, లోహి వీళ్ళిద్దరూ తగ్గేదే లేదన్నట్టు ప్రతీదీ ఇరగదీశారు. నువ్వేంటి ఎల్లు మరి. నాన్న వాళ్ళకి వచ్చిరా చిన్న టైం అయిపోయింది. పడవే ఇది మరి అటు కొట్టి చూడమ్మా. ఒకదానికి వేసినా అదేమైనా 50 రూపీస్ ఏమైనా ఇస్తారా సార్? ఉంచుతారా? ఆడుతుంది కదా కొంచెం వాళ్ళు ఇలా ఇవ్వ బాల్ ఒకటి ఇవ్వ నాకు బాల్. బాగుందా? బ్లూ, వైలెట్, బ్లూ, గ్రీన్, గ్రీన్. పడుకుని పో, నిద్రపో. అబ్బో ఇది అయిపోయింది. ఎక్కడికి టైం అయిపోయింది. ఇటు చూడు, కార్ నీదేనా? ఎక్కేస్తున్నావు పాపని. ఓయ్ వచ్చేస్తాను. దూరంగా ఆడతారు వచ్చేస్తారు బయటికి. నాన్న అటు సైడ్ బాల్స్ తెచ్చే లోపలికి. ఏ చిన్న వేయద్దు బాల్స్ అడేపు. ఇసిరే ఇసిరే ఇసిరే. ఇటు నుంచి రావచ్చు. విహా ఇట్రా. చిన్న టైం అయిపోయిందా? వేమై దిగమ్మా. ఇందులో దిగి స్లోగా దిగి. అరా నుంచోలేకపోతున్నారు. బాల్స్ స్కిడ్ అయిపోతుంది. ఏ అక్కడ పాప ఉంది, కాలు తొక్కుతావమ్మా.
ఉండమ్మా, చిన్న చిన్న పాపల చేతులు అదుగో అదుగో. చాలా గట్టిగా దూకుతున్నారు. దానికి అది ఎక్కడ రావట్లా. చిన్నపిల్ల కదా ఇంకా. అదిగో వీహ అదిగో. అజ్జు మొత్తం ఒళ్ళంతా జాగ్రత్త జాగ్రత్త, ముసుగులో ఇంకోటి తీసుకెళ్తారా? అయ్యో అదేంటి అది రాట్లా. వెళ్ళట్లేదు, రావట్లేదు. చూసారా వేహ ఆల్మోస్ట్ అది యాక్చువల్గా టికెట్ 10 మినిట్స్ 15 మినిట్స్ అంతే. బట్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఆడుతుంది కంటిన్యూషన్గా. బట్ అసలు లో బయటికి కూడా రానంటుంది. అక్కడ తీసే ఆవిడ కూడా తీయలేకపోతుంది బయటికి. మనం లోపలికి వెళ్ళలేము, వాళ్ళు బయటికి రావట్లేదు. సో చాలాసేపు అలా టైం స్పెండ్ చేసింది వేహ, అంత ఎనర్జెటిక్గా ఉంది. వదిలే చేతి చేతి. చాలే వచ్చి ఆడకలుతుంది. అయ్యలు అయ్యలు వచ్చి పదండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అది డాడీ వాళ్ళు తింటారంట. పదమ్మా. సో ఇంకా ఫుల్గా అయితే తిరిగేసాము సిఎంఆర్ సెంట్రల్ మొత్తము. ఇలా మా మ్యారేజ్ డే అయితే చాలా హ్యాపీగా విత్ ఫ్యామిలీతో చాలా బాగా చేసుకున్నాము. ఇంకా నైట్ 9 అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసరికి. ఇంకా మాకు సిగ్నెట్ రామచంద్ర హోటల్ పక్కనే అనమాట, మా హౌస్కి బ్యాక్ సైడే. సో ఇంకా అక్కడ డిన్నర్ కూడా చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పడుకున్నాం అనమాట. సో I hope you all liked our vlog anamata. Keep supporting our channel. Please do subscribe to our channel. Thank you for supporting our channel. Thank you so much.